రావి చెట్టును వేప చెట్టును ఎందుకు కలుపుతారు? దీని వెనక అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? పిల్లలు పుట్టని వారికి పూర్వం యోగులు గాని ఋషులు గాని ఓ మాట చెప్పేవారు. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలతో అభిషేకం చేసి 108 ప్రదక్షిణాలు చేయండి, పిల్లలు పుడతారు అనేవారు. పాలు పోసి 108 ప్రదక్షిణాలు ఎందుకు చేయమనేవారంటే రావి చెట్టు వేప చెట్టు మొదట్లో రాతితో గాని లోహంతో గాని చేసిన విగ్రహాన్ని పెట్టి పాలు పోస్తే ఒక రకమైన శక్తి పుడుతుంది. ఆ గాలి పీల్చడం వల్ల డిఎన్ఏలో మార్పులు వచ్చి పిల్లలు పుట్టడానికి సరైన వ్యవస్థ భార్యాభర్తలలో ఏర్పడుతుంది. దానివల్ల పిల్లలు పుట్టేవారు. ఇది ఆ పూజలో ఉన్న రహస్యం. నేడు సైన్స్ చూపిస్తున్న డిఎన్ఏ కూడా అదే ఆకారంలో ఉంటుంది. కానీ ఎన్ని మందులు వాడామని చెప్పినా పిల్లా జల్లా లేక డబ్బులు పోగొట్టుకొని ఏడ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే మన ఆచారాలు సంప్రదాయాలు దేవీ దేవతలు ఎప్పుడూ గొప్పవారే. సూర్యుడిని మబ్బు కమ్మితే వెలుగు తగ్గినట్లు మన సనాతన ధర్మం కూడా ప్రభావం తగ్గినట్లు కనబడినా మళ్లీ మబ్బులు తొలగిన సూర్యుడిలా ప్రకాశిస్తుంది. సనాతన సంప్రదాయాలు గౌరవించండి, పాటించండి.